సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పై దాడి జరిగింది. లోఫర్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పూరిపై అటాక్ చేశారు. పూరి ఇంటికెళ్లిన డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, ముత్యాలు, సుధీర్లు తర్వాతి సినిమా హక్కులు ఇవ్వాలంటూ గొడవకు దిగారు. దానికి పూరి ఒప్పుకోకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, ముత్యాలు, సుధీర్లు దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై బంజారాహిల్స్ పిఎస్లో పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేశారు. రైట్, ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళి అందిస్తారు. మురళి, పూరి దాడిపై పూర్తి సమాచారం ఏంటి? పూరి జగన్నాథ్ ఇంటిపై వీళ్ళు లోహర్ సినిమా సంబంధించిన అభిషేక్, సుధీర్, ముత్యాల రామరాజు ఈ రోజు గొడవ పడ్డారు. అంటే నెక్స్ట్ పూరి సినిమా రోక్ సినిమా రెడీ అవుతుంది. దానికి సంబంధించిన హక్కులు కూడా తమకే ఇవ్వాలంటూ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం. ఆర్గ్యుమెంట్కి పూరి ఆల్రెడీ దీనికి రోక్ సంబంధించిన సినిమా హక్కులు వేరే డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం, నైజాం, సీడెడ్ అవి కూడా ఇచ్చినట్లు వారిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్ లో అభిషేక్ ముందుగా తొందరపడి అతని మీద చేసుకున్నట్లు తెలిసింది. అభిషేక్ మద్దతుగా సుధీర్, ముత్యాల రామరాజు ఇద్దరు కలిపి తనపై దాడి చేశారని జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో పూరి జగన్నాథ్ అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిపైన ముగ్గురిపైన ఐపీసీ 323, 506 కింద కేసు నమోదు చేసిన జూబ్లీస్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గోపి, అయితే మురళి, ఇప్పుడు ఏకంగా దాడి చేయడం అని ఇంతకుముందు ఏమైనా సామరస్యపూర్వకమైన చర్చలు జరిగి ఒకవేళ పూరి అందుకు ఒప్పుకోకపోవడంతో నేరుగా దాడి చేయడానికి ప్రయత్నించారనుకోవచ్చా? అంటే ఈ రోజు జరిగిన దాడి కాదు, గత 4 రోజుల నుంచి వాళ్ళ వైపు నుంచి ఇతనికి పూరి జగన్నాథ్కి తట్టి ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. 4 days బ్యాక్ పూరి జగన్నాథ్ స్వయంగా బంజారాల్స్ ఏసీపీకి కలిసి ఈ ఇష్యూ పైన ఆల్రెడీ చెప్పారు. అప్పుడులో మీడియాలో బంజారాల్స్ పోలీస్ స్టేషన్ కి పూరి జగన్నాథ్ హాజరైనట్టు తెలిసింది. కానీ అప్పుడు ఈ పర్టికులర్ ఈ కేసు మీద వచ్చినట్టు కాకుండా జస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చారంటూ బంజారాల్స్ ఏసీపీ అప్పుడు మీడియాకి చెప్పారు. కానీ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఘటనపై అప్పుడే అతను వెళ్లి ముందస్తుగానే సమాచారం అందించారు. ఎప్పటికైనా ఆర్గ్యుమెంట్ గొడవ జరిగే అవకాశం ఉంటుందని ఊహించిన పూరి జగన్నాథ్ బంజారాల్స్ ఏసీపీకి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. బంజారాల్స్ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మరొకసారి ఈ రోజు జూబ్లీస్ లో అతని ఇంటికి వచ్చి దాడి చేసినట్లుగా పూరి జగన్నాథ్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వాళ్ళిద్దరు ముగ్గురు పైన 323, 506 కింద కేసు నమోదు చేశారు. థ్యాంక్ యూ మురళి.